హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కేక్ చాలా బాగుంటుందన్నమాట. చిన్నపిల్లలు బాగా కేక్ని ఎంజాయ్ చేస్తారు కదా. మనం ఎప్పుడు బేకరీలో కొనే పని లేకుండా చక్కగా బేకరీ ఫ్లేవర్తోనే బేకరీలో చేస్తే ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తోటి మనం ఈజీగానే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఓకే, మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఫస్ట్ మనం బటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని ఇలాగ పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట. ఎల్లోతో సహా వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి షుగర్ 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. తర్వాత చక్కగా బ్లెండర్ తోటి ఇలా బ్లెండ్ చేసుకోవాలండి. మీ దగ్గర బ్లెండర్ లేకపోయినట్టయితే కనుక విస్కర్తో కానీ లేకపోతే ఒక్కసారి మిక్సీలో వేసుకుని 2-3 సార్లు మిక్సీతో బీప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగ మనకి చక్కగా ఫ్లఫీగా అయిపోవాలి. ఇలా వెన్న, ఎగ్స్, షుగరు 3 బాగా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా రావాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడకుండా మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనకి పిండి మరీ గట్టిగా అనిపిస్తే కనుక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. చూసారు కదా, ఇలాగా పాలు వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత ఒక కేక్ మౌల్డ్ తీసుకోవాలండి. స్క్వేర్దైనా పర్వాలేదు, రౌండ్దైనా పర్వాలేదు. తీసుకుని దాంట్లోకి బటర్ పేపర్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే కనుక వైట్ పేపర్ పైన కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఆ షీట్ని వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ బ్యాటర్ అంతటిని మనం కేక్ మౌల్డ్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఈ బౌల్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి పిండి అనేది చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చూసారు కదా, మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఈ కేక్ బౌల్ని పెట్టేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత మనకి చక్కగా కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికైతే తప్పకుండా నచ్చుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.